నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మద్యం మత్తులో న్యాయవాదుల వీరంగం చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేశారు. కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అర్ధరాత్రి దాటాక కారులో మద్యం తాగుతూ బీర్ సీసాలను జనావాసాలపైకి విసిరేస్తూ గాయపరిచి కారులో పెద్ద సౌండ్తో న్యూసెన్స్ చేస్తున్నటువంటి కారును పోలీసులు ఆపకుండా హైదరాబాద్ రోడ్డులో వేగంగా వెళ్తూ కారును చేసి కారును ఆపిన పోలీసులతో ఇద్దరు న్యాయవాదులు గొడవకు దిగారు. మౌత్ బ్రీతింగ్ టెస్టుకు సహకరించకపోగా పోలీసులపై చేసుకున్న మందుబాబులను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. అంకమరావు ఈయన 30 years. ఈయన కూడా హైకోర్టు అడ్వకేట్ అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు మిట్టపాలెము, గూడూరు మండలం, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఇద్దరు వెనక పడుకొని ఉన్నారు. వీరు ఈ డ్రైవింగ్ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కు వీళ్ళు సహకరించకపోగా ఎవరైతే ఈ పసుడూరు వింధ్యాల అనే డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు, అతనికి డ్రైవర్కు టెస్ట్ చేయకుండా పోలీసు విధులకు ఆటంకం కలిగించినాడు. దానిలో భాగంగా వీళ్ళు అసలే కోఆపరేట్ చేయడం పోవడంతో వీళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళ పేరు కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. దాంతో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అతనికి డ్రైవర్ అయితే ఎవరైతే కందుల అంకమరావు డ్రైవర్ ఉండడానికి డ్రైవింగ్ టెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 180 దాకా వచ్చింది. అదే పర్సనల్ వింధ్యాలు అంటే 180+ దాకా వచ్చింది. ఎవరైతే ఈ అడ్డగిస్తున్నాడో ఈ కందుల అంకమరావు అయితే ఎవరైతే ఉన్నాడో అతని అడ్డగించినందుకు అతని మీద కూడా